ఈ భగవాన్ గడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏటో ఈ తోడు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. భగవాన్ అలా బయటికి వెళ్ళి టీ తాగి సొంతం వస్తావేటి? ఇంత ఎండలో బయటగా నేను రాను. ఎండకి భయపడుతున్నావా? నువ్వే మగడవయ్యా, అయితే నీకు డెఫినెట్ గా చూపించాల్సిందే. కిందకి రా చెప్తాను. ఎండకి మగతనానికి సంబంధం ఏంట్రా చూపించేది? ఇది పట్టుకో చూపిస్తాను. ఈ బాడీయా? ఎప్పుడు చూశాను కదా. బాడీ కాదు, నా ప్రతాపం. నా చూపిస్తాను. ఏం చూపిస్తావు? ప్యాంట్ కూడా ఇప్పా నిలబడ. అసలు డ్రాయర్ కూడా ఈ ఢీకొండ ఎండను ఎలా ఢీకొంటాడో చూడు. ఏంటి ఇరంగాడిలో ఉన్నాడు? ఒరే కొండ, ఎండతో పెట్టుకుంటే ఎండిపోయిన తొండ అయిపోగలవు. అప్పుడు నీ భార్యకి నేనే అండ. నోరు మొత్తం చూస్తామంటే కాల్చుకోవే ఎండ. ఎక్కడ కాల్చుకుంటావా కాల్చుకో. నన్ను ఇంటి మీద కాల్చుకుంటావా? మొప్పు వస్తే చాలు దాక్కుంటావు. వర్షం వస్తే కనిపించకుండా పోతావు. కాస్త ఎంతవరకు కాస్తావు? సాయంత్రం 6 దాకా కదా. ఆ తర్వాత ఏం చేస్తావు? టీకుతావా? చేసేవా? ఎలా కొట్టింది దెబ్బ? అదిరిపోయింది. సూర్యుడే సూసైడ్ చేసుకునేలా కొట్టావు. అటు చూడు. ఇంకా ఉందా? నా దెబ్బకు సూర్యుడు మప్పుల్లో దాక్కున్నాడే. వీడి కాళ్ళు చేతులు కట్టేసి ఎడారిలో ఎల్లకెత్తల ఎండలు పడుకోబెట్టేది. ఏడు కొనుక్కుంటున్నా. నీ ప్రతాపాన్ని నాలో నేనే పొగుడుకుంటున్నాను. పద పద పద, టైం అయిపోతుంది. వేగం టీ తాగిసి వచ్చేద్దాం. బిల్లు ఎవడు కడతాడు? ఒరే కొండ, ఎక్కడికి రా? టీకి వెళ్తున్నాం. నా దగ్గర స్పెషాలిటీ ఉంది, రావాయ్. దానికి అనవసరంగా డబ్బులు ఎందుకు రా. అలాగే అలాగే. పట్టుకో. కూర్చో కూర్చో. పోయి అబ్బా, ఏడు గురువు గారు మందులో వగరగా ఉంది. మందులా ఉంటాం కాదురా, మందే. పట్టపగలే పబ్లిక్ గా తాగితే హాస్టల్ రూమ్ ఖాళీ చేయించేస్తారని ఈ టీ పొట్లం వేసి డికాక్షన్ కలర్ ఇచ్చాను. ఫస్ట్ పెగ్గు వగరగా ఉంటది, తర్వాత పెగ్గు పొగరెక్కుద్ది, ఆ తర్వాత పెగ్గు షుగర్ వస్తుంది. అయితే రాకొచ్చే. ఆహా, రామాంజనేయ యుద్ధంలో పద్యం ఎంత బాగా పాడుతున్నాడు రా. ఎప్పుడో చిన్నప్పుడు పందిట్లో విన్నాను నేను. అది రామాంజనేయ యుద్ధంలో కాదు, మెగాస్టార్ చిరంజీవి చూడాలనున్న సినిమాలో రామ్మాచలకమ్మ అనే పాటను పద్యంలో పాటు కూని చేస్తున్నాడు. వస్తున్నా. ఏంట్రా మా చిరంజీవి పాట పద్యంలో పాడి కూని చేస్తావు నువ్వు? కూని చేయటం ఏంటండి? ఎక్స్పెరిమెంట్, ప్రయోగం. పాటను పద్యంలాగా, పద్యాన్ని పాటలాగా పాడటం లేటెస్ట్ ట్రెండ్. ఇప్పుడు సపోజ్ రామాంజనేయ యుద్ధం నాటకంలో ఒక పద్యం ఉందనుకోండి, దాన్ని పాటలాగా పాడొచ్చు. ఎలాగంటే నిన్నెక్కడ చూసినట్టుంది. మేజువాణిలో సరిగ్గా వాయించడం లేదు, తోసారు కదా. వాళ్ళేం తోయలేదు, నేనే మానేశాను. అయినా లేటెస్ట్ ట్యూన్స్ కావాలంటారు, చేస్తేనేమో ఒప్పుకోరు. అరే అరే, ఎంత 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 టాలెంట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చామండి. ఒక్కళ్ళు ఛాన్స్ ఎవరు? పోనీ ఈయన సినిమా తీస్తారేమో, ఒక సాంగ్ చేద్దాం అనుకుంటే ఈయనేమో సినిమా తీయడు. మంచి కథ దొరికితే తీద్దామనే ఉందయా. సినిమా తీయడానికి కావాల్సింది కథ కాదు, డబ్బు. సార్, నా దగ్గర బోల్డ్ అన్ని కథలున్నాయి, చెప్పమంటారా? ఏంటి నీ దగ్గర ఈ కథ కూడా ఉందేటి? చెప్పయ్యా బాబు. ఇదిగో దాసు సార్, కథలో నాకు లాజిక్ ఉండాలయ్యో, లేకపోతే నీ సినిమా తీను. లాజిక్ అదేంటి? లాజిక్ అంటే ఏంటో కథలో చెప్తాను నువ్వు. అవన్నీ నాకు తెలియదు సార్, నేను చెప్పే కదా మీరు వినండి. సార్, ఇప్పుడు ఈ హీరోలు గొడవలు, అమ్మాయి వెంట అబ్బాయి పట్టడం, అబ్బాయి వెంట అమ్మాయి పట్టడం, యాక్షన్లు ఫ్యాక్షన్లు ఇవన్నీ మనకు వద్దు సార్. హ్యాపీగా ఒక బుడ్డ హీరో, ఒక గుర్రం, కుక్క, పిల్లిని పెట్టుకుని ఒక జానపదానికి వెళ్ళిపోదాం. సోదాపు కథ చెప్పు. నాకు తెలుసు సార్. అనగనగనగా ఒక రాజకుమారుడు చీమలు దూరని చిట్టడి, కాకులు దూరని కారడి, గుర్రం ఎక్కి కాకులు దూరని కారడోలు గుర్రం ఎలా దూరిందిరా? ఓరి పిచ్చ ప్రొడ్యూసరు, ఆడికి ఫస్ట్ సెంటెన్స్ లోనే దెబ్బేశాడు. ఏంటది? నువ్వు గుర్రాలు దాకా పోయావు, చీమల దూరం చిట్టాడులోకి కాకులు ఎలా దూరతాయి? ఇక్కడ కొట్టాడు, నువ్వు అక్కడ కొట్టు. అమ్మ నా కొండిగా, ఎంత మోసం! అక్కడే దెబ్బేసావా? వెళ్ళిపోతున్నాను. ఈసారి కథ లేకపోయినా సరే లాజిక్ తో వస్తానంతే. దుర్గా డార్లింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నువ్వు పోయి వైనాగర్లో కూడా కనపడదు.